హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాము. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుందన్నమాట. సో మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమై ఉంటుంది కదా. అవునండి, మనం మానిటైజేషన్ కాకుండా కూడా మనం ఎంత సంపాదిస్తున్నాం అనేది ఈజీగా ఈ యొక్క యాప్ ఉంటే చాలన్నమాట. దాంట్లో అయితే మనం చూసుకోవచ్చు, మనం ఒక్కొక్క వీడియోకి ఎంత అమౌంట్ పడుతుంది, అలాగే మనం మొత్తం ఎంత సంపాదించాము అంటే మనకు రాకపోయినా కూడా మనం సంపాదించింతే యూట్యూబ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో అదైనా కూడా చిన్న యూట్యూబర్స్కి ఎలా ఉంటుందని అంటే, అసలు మేము వీడియో చేస్తున్నాం కదా, మాకు అసలు డబ్బులు వస్తున్నాయా లేదా అనే ఒక డౌట్ కూడా ఉంటుందన్నమాట. ఆ డౌట్ అయితే ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక యాప్ ఉంటే మనం దాంట్లో అయితే చూసి మనం ఎంత సంపాదిస్తున్నాము, మనకి ఎంత రెవెన్యూ పడుతుంది అనేది కూడా ఈజీగా చూసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఇలా తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుందన్నమాట. సో చూపిస్తాను, వీడియోకి అయితే వెళ్ళిపోదాము. అలాగే ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇలా ఎవరికైనా తెలుసుకోవాలన్నా కూడా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. అందుకే మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అయ్యి ఈ వీడియో చూస్తారనమాట, తెలుసుకుంటారు కూడా. సో ఇంకా వీడియోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫస్ట్ అయితే ప్లే స్టోర్ ఉంది కదా, మనకు ప్లే స్టోర్లో అయితే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సర్చ్లో అయితే వై టూల్స్ అని యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. చూసారా, ఇలా ఒక యాప్ ఉంటుంది, ఇదైతే ఓపెన్ చేసుకోండి. చూసారా, ఈ యాప్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ అని వస్తుంది. ఈ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. చాలా సింపుల్గా చూసుకోవచ్చు. సో నాకు ఆల్రెడీ యాప్ ఉంది కాబట్టి నేనైతే యాప్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇలా వస్తుందన్నమాట. చూసారా, ఇలా వస్తుంది. సో ఇప్పుడైతే బ్యాక్ వెళ్ళిపోదాము. ఇప్పుడు మనం యూట్యూబ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. చూసారా, ఇలా యూట్యూబ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనది యూ అని ఉంటుంది కదా కింద. సో ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మన ఛానల్ నేమ్ వస్తుంది కదా, దాని మీదనైతే టచ్ చేయాలన్నమాట. చూసారా, ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనకి ఇక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుందా, దాన్ని అయితే క్లిక్ చేయాలి. సో ఇంక ఇలా వస్తుంది కదా. ఇలా వచ్చినప్పుడు మనకు టైటిల్ ఇలా ఉంటున్నాయి కదా, మనకు ఇక్కడ యూట్యూబ్ లింక్ అనేది అయితే ఉంటుంది, దీన్ని అయితే కాపీ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ ఛానల్ URL అని ఉంది కదా, దాన్ని అయితే కాపీ చేసుకోవాలి. మనం ఇలా టచ్ చేస్తే ఒకసారి కాపీ అయిపోతుంది అనమాట. చూసారా, ఇది ఉంది కదా, దీన్ని అయితే మనం కాపీ చేసుకోవాలి. అర్థం అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇదైతే కాపీ చేసుకొని బ్యాక్ అయితే వెళ్ళిపోదాము. సో బ్యాక్ వచ్చిన తర్వాత మనకు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న యాప్ ఉంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. సో ఇంక ఇలా ఓపెన్ చేసుకున్నాం కదా, ఇంక ఇక్కడ ఎంటర్ వీడియో ఛానల్ అని ఉంది కదా, వెయిట్ ఒక్క నిమిషం. ఇలా ఉంది కదా, సర్చ్ బార్ లాగా ఇలా ఉన్న కాడ మనమైతే గట్టిగా ప్రెస్ చేస్తూ మనం కాపీ చేసాం కదా ఇందాక, అది పేస్ట్ చేసుకోవాలి. చూసారా, ఇలా చేసుకున్న తర్వాత గో అంటే మనకు ఇలా వస్తుందన్నమాట. చూసారా, నాకు సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు అనేది చూపిస్తుంది, నాకు వ్యూస్ ఎన్ని వచ్చాయి అనేది చూపిస్తుంది, నేను ఎన్ని వీడియోస్ పెట్టాను అనేది కూడా చూపిస్తుంది. మనకు చూసారా ఎన్ని డాలర్స్ వచ్చాయో ఇక్కడ మనం. చూసారా, మనకు మానిటైజేషన్ కాకుండా కూడా ఎంత సంపాదిస్తున్నాము అనేది ఈజీగా అర్థమవుతుంది అనమాట. మనకు ఒక్కొక్క వీడియోకి కూడా ఎంత అమౌంట్ పడుతుంది అనేది కూడా ఇలా తెలుసుకోవచ్చు అనమాట. చూసారా, మనకు యావరేజ్ ఎర్నింగ్ పర్ వీడియో అంటే ఒక వీడియోకి $13 అయితే యాడ్ అవుతున్నాయి. సో ఇక్కడ నాకైతే మొత్తం $14,310 అయితే యాడ్ అయ్యాయి అనమాట. అంటే నాకు మానిటైజేషన్ కాకుండా కూడా నేనైతే యూట్యూబ్ వాళ్ళకైతే ఇంత సంపాదించి పెడుతున్నాను అనమాట. సో ఇలా ఉంటుంది కదా, చాలా మందికి అసలు యూట్యూబ్ చేస్తున్నాము ఎంత వస్తుంది, మనకి వస్తుందా లేదా అనే ఒక డౌట్ ఉంటుంది. సో ఇలా అయితే చెక్ చేసుకోండి, తప్పకుండా మీకు అర్థమవుతుంది. చూసారా, మనకి $1 వచ్చేసి మనకు ఇండియన్ కరెన్సీలో 84 రూపీస్ అనమాట. దాన్ని బట్టి మీరు కౌంట్ చేసుకోండి. సో ఇదన్నమాట మనకు
మానిటేషన్ కాకుండా కూడా ఇలా మన అమౌంట్ ఎంత సంపాదిస్తున్నాం అనేది తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇంకా అంతే అండి. సో చూసారు కదా, మనమైతే ఇలా లింక్ పెట్టేసి మనం రెవెన్యూ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో వీడియో అయితే మీకు టోటల్గా అయింది అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో యూజ్ అయితే కనుక తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఇంకా మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.